ఏమిటేమన్నా చెంచుకోవడానికి ఏమన్నా ఆపద కలిగి ఉన్నదా? మన చెంచుకోవడానికి ఎటువంటి ఆపద తమ్ముడు. లేక నీకు ఎవరు హద్దు విన్నారా? నాకు హద్దు విని వారు మన చెంచుకోవడం ఎవరు తమ్ముడు. అన్నయ్య హద్దు విన యువరాజు తెలుపు అట్టను తమ్ముడు తెలుసు రాజా. లేక నీకు ఎవరు మించి ఉన్నారా? నాకు మించిన వారా మన చెంచుకోవడం ఎవరు తమ్ముడా? మించిన యువరాజు తెలుపు నదికి చింది చెల్లాడు వారి చర్మం తెచ్చి పేరు కూడా ఇటువంటి పొల పరాక్రమంతుని ఎలాంటి చింత నీకు లేదు. అవును కొండలైన పిండి చేయగలను. అవును తమ్ముడు. రాజ్యమైన తారుమానం చేయగలను. 1,90,000 తనకు ఎటువంటి మన చెంచుకోవడం ఎటువంటి ఆపద రాలేదు తమ్ముడు. అన్నయ్య తమ్ముడు మరి ఎందుకు ఆజ్ఞాపించావు? ఇక్కడ ఆజ్ఞాపించే కాదు పడుతున్నావా? అలాగే తమ్ముడు. అంటే ఢిల్లీ పరిపాలన చేసే సుల్తాన్ అఖాన్ వాళ్ళు. అవును మన పరాక్రమణ కూడా జాబులు ఎత్తుకొని వచ్చారన్నమాట. జాబులు వచ్చినాయి. ఆ జాబులు ఎవరు వస్తున్నాయంటే సమర్థిస్తాయి. ఈ నామం తెలుపుకున్నాడు తమ్ముడా. అవేమేమో తెలుపుకున్నాయా? 5 కోట్ల మైలాపురం. వాడు పురాణం బట్టి గెలిచేవాడికి 5 కోట్ల మైలాపురం. 4 రోజుల్లో ఖరాజువనం. వారికి గృహము పట్టే పడవగం. వారి కూతురు నాడు పట్టబడానికి ఈ నామతో పెళ్లి చేసి పంపుతున్నాడు తమ్ముడు. తెలుగు రాజా ఏమి బహుమతులు ఏమి అన్నయ్య తమ్ముడా. ఇక ఆలోచనందుకు ఇప్పుడే ఢిల్లీకి పోయి ఢిల్లీలో వాడి గృహాన్ని బట్టి కలిసి కోటలు గీత పని వచ్చాను తమ్ముడా. ఆవేశం అవసరం లేదు. అవును తమ్ముడా. ఇటువంటి పరాక్రమణ వంశంలో పుట్టి ఆడవారి చేతులు వచ్చేదమ్మయ్యా తమ్ముడా. తమ్ముడు రాజా ఆడవారు పొమ్మంటే పోవాలి, లేదు వద్దుంటే ఉండాలి. ఈ దాని చెప్పే మాటలు అన్నయ్య. ఆడవారి మాట్లాడిన వాడిని కాదు నేను. నువ్వు ఉంటే ఉన్న ఆడవారి మాట్లాడేసిరా. రాజా ఇలా విల్లైన దాటరాదన్నారు. కన్నత వాకిలంతా కడపమాన కూడా దాటరాదన్నారు పెద్దవారు. ఓహో నేను నీతి తెలుసుకున్నాను. అవును. భార్య దీవెన లేని బ్రహ్మదేవుడు కూడా గడగలవాడు. అవును తమ్ముడు. ఆదాం దేవుడు లేని అడిగిన ముందుకే రాదంటావు. అవును. శబాష్. బ్రహ్మదేవుని దీవెన భార్య దేవుడు 2 ఒకటి అంటావు. అవును తమ్ముడా. ఇల్లాల దేవునే ఇల్లు అంటావు. వీళ్ళేనే దాటరాదు. అన్నయ్య నువ్వు పెద్దవాడు కనుక నీకు వేసిన గొప్పది. నేను చిన్నవాడు కనుక నాకు ఆవేశం ఎక్కువ. అవును తమ్ముడా. కోపం వచ్చే తండ్రి నాకు అటువంటి ఆలోచనలు లేవు. అవన్నీ నీకే కానీ నాకు తగవు. అయినా చాలా క్షమించు. చాలా సంతోషం తమ్ముడు. తెలుసు రాజా